నుంచి ఏం మీరు కోల్పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు? ఎట్లా బాధపడుతున్నారు? నమస్తే అండి. ఇక్కడ మంగళగిరిలో కానీ తాడేపల్లిలో కానీ లోకేష్ గారు మహిళలకి ఏ ఇబ్బంది ఉండకూడదు, తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పి మహిళలందరికీ శ్రీశక్తి పేరుతో కుట్టు మిషన్లు నేర్పించడం జరుగుతుందండి. ఈ రోజున అందరూ మాకు నేర్పించే టీచర్ గారు ముందుకొచ్చి అమ్మ మనకి ఇలా జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, మనందరం కలిసి పోరాడమని చెప్పి పిలిస్తే మేమందరం మా స్వచ్ఛందంగా వచ్చామండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మీరు ఎన్ని చేసినా ఈ గవర్నమెంట్ చెప్పేది ఒకటే, అన్ని విధాలుగా బాబు గారిని అవమానించారు, అన్నీ చేశారు. మిగిలింది ఒకటే, ఇది కూడా అరెస్ట్ చేస్తే ప్రజల్లో ఏదో తెలిసిద్ది అనుకుంటారు. కానీ బాబు గారు ఎలాంటి వాళ్ళు, అభివృద్ధి కానీ అన్నీ కానీ ఆయన ఎలాంటి వాళ్ళు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. మీరు ఏది చేసినా సరే ఏది జరగదు. 2024లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా వస్తారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ధర్నాలు అనేది నిరసన అనేది చేస్తుందంటే ఆయన ఎలాంటి వాళ్ళు తెలుసు కాబట్టే మహిళలందరూ బయటకు వచ్చి 2024లో ఆయన సీఎంగా కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారండి. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా సరే ఏమీ అవ్వదు. ఈ జగన్ ప్రభుత్వం ఎలాంటిదో అందరికీ తెలిసింది. అందుకనే ఎలాగైనా సరే బాబు గారిని అరెస్ట్ చేయించాలని చేశారండి. అక్కడ ఏమీ లేదు, అక్రమ అరెస్ట్ తప్ప ఏమీ లేదు. అది అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటే కోరుకునేది ఈ అన్యాయాన్ని, అరెస్టుని వెంటనే ఖండించి ఆయన విడుదల చేయాలని మేము కోరుకుంటున్నామండి.